హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ వీరా ఛానల్. మనం రీసెంట్గా కేదార్నాథ్ వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే కేదార్నాథ్ గురించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయమాకండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ముందు మన కేదార్నాథ్ వెళ్ళాలంటే హైదరాబాద్ అయితే చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే వెళ్ళాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళాలి. హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండ నుంచి 27 కిలోమీటర్లు మనం ట్రెక్కింగ్ చేయాలి కొండ మీదకి. ఇది హిమాలయ పర్వతాల దగ్గర అయితే ఉంటుంది గుడి, చూసుకోవచ్చు మీరు. ఈ గుడి చరిత్రగా మనం చూసుకున్నట్టయితే, పాండవులు కురుక్షేత్ర యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు మోక్షం కోసం శివుని వెతుక్కుంటూ హిమాలయ పర్వతాలకైతే వస్తారు. అక్కడ శివుడు ఆవు రూపంలో తిరుగుతూ ఉంటాడు వాళ్ళకి దొరకకుండా. అయితే భీముడు శివుని కోసం వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేయగా ఆవు అయితే భూమి లోపలికి వెళ్తుంది. ఆవుకు సంబంధించిన పైభాగాన్ని భీముడు అనేది పట్టుకుంటాడు. అక్కడ శిలలాగా ఏర్పడుతుంది, అది మనం చూసుకోవచ్చు. మీరు గుడి చూసుకుంటే చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు. ఇది సంవత్సరానికి 6 నెలలు అయితే ఓపెన్లో ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ దాకా ఉంటుంది. దాని తర్వాత మిగతా 6 నెలలు అనేది గుడిని కంప్లీట్గా మూసివేయడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే నెలలో అయితే గుడి ఓపెన్ ఉంటుంది. గుడి వెనక మీరే చూసుకోవచ్చు, మొత్తం హిమాలయ పర్వతాలే. ఈ హిమాలయ పర్వతాలు 3000 నుంచి 3500 మీటర్ల ఎత్తులు అయితే ఉంటాయి. మనం 250 కిలోమీటర్లు అడవిలో ప్రయాణం అయితే ఉంటుంది హరిద్వార్ నుంచి. 2013లో అయితే భారీ వరదలు అయితే అక్కడ వచ్చాయి. 2013లో వచ్చిన వరదలకి దగ్గరగా 6000 మంది అయితే చనిపోయారు. అక్కడ గుడి ఒక్కటే నిలబడిందంటే దానికి కారణం ఏంది మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి, అది కూడా నేను చూపిస్తాను. ఈ గుడి చాలా చరిత్రమైనది. ఇదిగో చూసుకోవచ్చు. ఈ గుడి వెనకాల 50 అడుగుల దూరంలో 1 కిలోమీటర్ నుంచి వరదల్లో కొట్టుకు వస్తూ ఆ గుడికి 50 అడుగుల దూరంలో అయితే ఆగింది. దీన్నే భీమశిల అంటారు. 2023లో మీరు చూసుకోవచ్చు, మనం అది తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగానే ఉంది, గుడికి ఏ ఇబ్బంది జరగకుండా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మహిమగల పుణ్యక్షేత్రం ఇది. అక్కడ వచ్చిన వరదల్లో 1 కిలోమీటర్ నుంచి కొట్టుకుంటూ వచ్చి ఒక 50 అడుగుల దూరంలో గుడికి ఏం జరగకుండా ఆగిందంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మహిమగల పుణ్యక్షేత్రంగా శివుడు వెలిచి ఉన్నాడో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా యాత్రకి అయితే వెళ్ళాలి. యాత్రకి వెళ్ళడం అంటే ఇది అంత ఈజీ అయితే కాదు. మేము వచ్చే దారిలో అయితే చాలామంది గుర్రాల మీద వచ్చారు, లేకపోతే మోసుకుంటూ వెళ్ళారు. గుర్రాలు కూడా చాలా అయితే కింద పడ్డాయి. మనుషులకి అయితే చాలా ఆ కొండలు స్లిప్ అయ్యి కింద పడి తలకాయలు పగిలి రక్తాలు కూడా వచ్చాయి. అసలు ఎంత డేంజరస్ జర్నీ అంటే, ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రాయిని అయితే మనం చూసుకోవచ్చు, దాన్ని భీమశిల అంటారు. కిలోమీటర్ నుంచి వరద ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి ఆ స్పీడ్లో ఖచ్చితంగా 50 అడుగుల దూరంలో రాయి ఆగిందంటే అసలు మామూలు విషయం అయితే కాదు. అయితే మిగతా సంబంధించిన ఆవుకు సంబంధించిన భాగాలు అయితే మనం బద్రీనాథ్లో చూసుకోవచ్చు, యమునోత్రి వీటిల్లో అయితే మిగతా భాగాలు అయితే ప్రత్యక్షమయ్యాయి. ఈ పాండవులందరూ ఇప్పుడు కాలంలో పూజలు అయితే చేయడం స్టార్ట్ చేశారు. 5000 సంవత్సరాల క్రితం చరిత్ర అయితే చూసుకోవచ్చు. కొండలు అయితే మీరు చూసుకోవచ్చు. మే నెలలో కూడా అక్కడ మంచు పర్వతాల్లో మంచు ఎలా అయితే ఉందో మీకు కనబడుతుంది ఈ వీడియోలో. కంపల్సరీ అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అక్కడ ఉన్న బాబాల దగ్గర దర్శనం తీసుకుంటున్నారు. కానీ ఈ కేదార్నాథ్లో అయితే ఒక్కటైతే నాకు కొంచెం మైనస్గా అనిపించింది. వచ్చేదారిలో అయితే పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టే. పోలీసులు అయితే ఎవరు లేరు. ఆ గుడి దగ్గర అయితే కొంతమంది కనబడ్డారులే, కానీ
కానీ మిగతా చోట్ల అసలు పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి ఇంక అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు వీళ్ళంతా. జీవితంలో ఏమి కావాలో ఏమి వద్దో అవన్నీ తెలుసుకొని ఇక్కడ ఉండిపోయి ధూమపానం అయితే సేవిస్తున్నారు. అది మీకైతే తెలుసు, దాని గురించి మనం పర్టికులర్గా అయితే చెప్పకూడదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాబాల దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో అన్నీ వదిలేసి ఆ దేవుడి గురించి అక్కడ స్థిరపడిపోయి ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అయితే మనకు కూడా కొంచెం మంచిది జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి దర్శనం అయితే తీసుకున్న తర్వాత అయితే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. అయితే మార్నింగ్ 5:30 నుంచి 12:30 దాకా స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. మనం వెళ్ళి పట్టుకోవచ్చు. ఇంకా 12:30 కానీ దాటిందంటే స్పర్శ దర్శనానికి అవకాశం అయితే ఉండదు. మీరు ఎప్పుడైనా స్పర్శ దర్శనం కావాలనుకుంటే కంపల్సరీ 2-3 నైట్ లేచి ఇలా క్యూ లైన్లో అయితే నిలబడాలి. అప్పుడు మీకు స్పర్శ దర్శనం అయితే దొరుకుతుంది. ఇక్కడైతే ఒరిజినల్ దొరుకుతాయి రుద్రాక్షలు. మీరు 1-4 సార్లు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న బాబాయ్ అయితే అక్కడ ఉన్న వాటర్ని అయితే బాటిల్లో పోషిస్తున్నారు. గంగాజలం తీసుకెళ్ళి ఇళ్ళల్లో జలుపుకుంటే చాలా మంచి అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోలు రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.